స్వాగతం. వీకెండ్ విత్ మాదిరెడ్డి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు మరి బొత్స సత్యనారాయణ గారు సర్వశక్తులు ఒడ్డుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకొని ఆ యొక్క స్థానిక సంస్థల నేతలందరినీ కూడా ఎంపీపీలను కానీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, అందరినీ పిలిపించి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని క్యాంపు కూడా నిర్వహించడంతో తెలుగుదేశం పార్టీ అక్కడ ఇక్కడ పోటీ చెయ్యాలా వద్దా అనే పునరాలోచనలో పడింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు ఏమి నిర్ణయం తీసుకున్నారంటే ఒక కమిటీని వేశారు. ఆయన సాగతీత, ఆయనకున్నటువంటి రాజకీయ లక్షణం మనందరికీ తెలిసిందే. ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేరు. ఆ నిర్ణయం తీసుకునే ముందు తాను మీరు చెప్పారు కాబట్టి మరి మనం ఆపేశామని చెప్పడానికో మరి ఏమో దేనికి ఉపయోగపడిద్ది అనుకున్నారేమో కానీ 4 తెలుగుదేశం పార్టీ సభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమారు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ ను సభ్యులుగా వేసి, వీళ్ళలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ ఉన్నారు, వాళ్ళందరూ విశాఖ జిల్లాకు చెందిన వాళ్ళందరినీ కూడా లీడర్స్ గా వేసి ఒక కమిటీకి ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు. నిర్ణయం తీసుకోండి అనే చర్చ జరగటానికి కారణం ఏంటంటే భయం పట్టుకున్నారు. ఏమిటంటే భయం, అక్కడ 615 మంది వైఎస్ఆర్సీపీ ఓటర్స్ ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్స్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఓటర్లు మొత్తం కూడా 215 మంది మాత్రమే ఉన్నారు. సరే, ఈ యొక్క ఫిరాయింపులు ఈ మధ్య కార్పొరేటర్లు కొందరు, అంతకు ముందే ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంతమంది మార్పులు చేర్పులు, ఏదైనా సరే ఒక 60 మంది మించి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో 570 మంది వరకు, దాదాపు 560 మంది వరకు వైసీపీతోనే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ప్రజలకు ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏమిటంటే 2 నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలలకే ఈ ప్రజలకు ఇవన్నీ తెలియవు కదా. ఎక్కడో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయంట, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటారు. అందుకని ఆ దానికి భయపడి ఈ కమిటీలతోటి కాలయాపన. ఎందుకని భయపడనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే వాళ్ళ 11వ తారీఖు ఎల్లుండి లాస్ట్ డేట్, 13 లాస్ట్ డేట్ నామినేషన్స్. లాస్ట్ డేట్ వరకు కూడా మనం పోటీ చేద్దామా వద్దా, లేదా క్యాండిడేట్ ఎవరు అనేది లేదంటే ఇక వాళ్ళు వైఎస్ఆర్సీపీ బలం చెక్కు చెదరలేదని భయపడినట్లే. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఎందుకంటే పోటీ చేసి ఓడిపోతే వచ్చే నష్టం కన్నా పోటీ చేయకుండా మేము పోటీ పెట్టలేదు, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి బలం ఉంది కాబట్టి మేము పోటీ పెట్టలేదని చెప్పుకోవచ్చు. వైసీపీ వాళ్ళు మాకు దడిశారు, మాకు దడిచి వాళ్ళు పోటీ చేయలేదని చెప్పుకుంటారు. చెప్పుకోనివ్వండి, మాకు వచ్చే పోటీ చేసి ఓడిపోయేదాన్ని అంత నష్టమేం కాదు కదా, మేము కూడా హోందాగా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చామని చెప్పుకోవచ్చని ఒక దాటవేత ధోరణికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారని చెప్పాలి. ఇందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే సాగతీత కోసం కమిటీని వేశారు. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచారు. నిజానికి విశాఖలో కూడా ఆయన సీరియస్ గా ఉండబట్టే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి వెనక్కి తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తలను కలవటంలో, ఎవరైతే
దాడులకు గురైనటువంటి కార్యకర్తలు ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించటంలో, వారి దగ్గరికి శరవేగంతో వెళ్లటంలో చాలా దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే అరాచకాలను అరికట్టండి, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు నేను కూడా బాధ్యతలు తీసుకోలేను అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడి గెలిచారని చెప్పాలి, ఒక రకంగా ఓడి అదృష్టవంతుడయ్యాడని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంతటి విధ్వంసాన్ని ఎంచుకుంటుందనేది ఎవరు కూడా ఊహించాల. మరి చంద్రబాబు నాయుడు గత చరిత్ర చూస్తే ఇలాంటి ఆలోచనలు అతనికి ఉండవు. మరి కుమారుడికి పెత్తనం, కుమారుడు సంబంధించిన వాళ్ళే కేబినెట్ లో కూడా ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు. కుమారుడు సెలక్షన్ ఎక్కువ ఉంది అంటున్నారు. కుమారుడు పరిపాలన కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా లెక్క చేయకుండా మరి ఆయన పరిపాలిస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఇక ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఓడి అయినాడా జగన్మోహన్ రెడ్డి? నిజమేనా అనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంటేనే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి, అభివృద్ధి లేదు అని ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1,40,000 కోట్లు కాకపోయినా మింట్ అనేటటువంటి పత్రిక, ఇది సాక్షి పేపర్ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండేటటువంటి సాక్షి టీవీ ఛానల్ కాదు, లేకపోతే 1-2 ఛానళ్ళు కాదు, మింట్ అనేటటువంటి న్యూట్రల్ గా ఉండేటటువంటి పత్రిక చంద్రబాబు నాయుడు గారికి 1,20,000 కోట్లు కావాలి సంవత్సరానికి అని చెప్పి, ఈ రోజున అక్కడ ఏ విధమైనటువంటి డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు ఆ సంక్షేమం చేయలేడు కదా, చేయలేనప్పుడు ఓడిపోతాడు కదా, ఓడిపోయేటప్పుడు మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఈ ఈ గుణపాఠాన్ని, ఈ లెసన్ని తీసుకుంటాడు. ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉచితాలన్నీ కాకుండా ఏదో కేవలం నాకు తెలిసినంత వరకు విద్యా వైద్యం ఉచితంగా వైద్యం చేస్తే పేదవాడికి అండగా నిలిస్తే సరిపోతుంది. అదేవిధంగా చదువు కోసం బోల్డ్ ఖర్చులు పెడుతున్నారు, చదువు కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు, పిల్లల చదువుల కోసం పెద్దల ఆస్తులు అమ్ముకుంటున్నారు అనేది రాజశేఖర రెడ్డి గారి బాధ. ఆ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పుడిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యను కూడా ఉచితంగా పిల్లలకు అందించగలిగితే చాలు, ఈ 2 అంశాల మీద దృష్టి పెడితే సరిపోతుంది అనే ఒక అభిప్రాయానికి ఆయన వచ్చాడు. ఇక జాతీయ అంశాలకు వెళదాం. జాతీయ అంశాలకు వెళ్తే రాహుల్ గాంధీ వయనాడు గురించి, కేరళలో జరిగినటువంటి జాతీయ విపత్తు గురించి, వరదల గురించి, మరి కూరుకుపోయినటువంటి మట్టిలో కలిసిపోయినటువంటి శవాల గురించి పార్లమెంట్ లో మాట్లాడతానంటే బీజేపీకి ఎందుకు భయం అర్థం కావట్లేదు. ఎవరు అవునన్నా కాదన్నా రాహుల్ గాంధీ తనకి కాంగ్రెస్ పార్టీకి స్వయంగా 99 సీట్లు వచ్చిన తర్వాత, ప్రతిపక్ష నేతగా గుర్తింపు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ కూటమిని ఒక ఆట ఆడుకుంటున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అది ఖచ్చితంగా మైలేజ్ పెంచింది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని మరింత మాట్లాడిస్తే మరింత నష్టం జరిగిద్ది అనేటటువంటి భయం ప్రధానమంత్రి దగ్గర నుంచి హోంమంత్రి వరకు కూడా పట్టుకుంది. రాహుల్ గాంధీ బాగా పరిణతి చెందాడు. ప్రజల తరపున ఎప్పుడైతే అతను పాదయాత్ర చేశారో, పాదయాత్ర చేసిన తర్వాత మంచి పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అతను పాదయాత్ర పుణ్యమా అంటూ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ యొక్క దన్ను చూసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో విజృంభిస్తుంటే
అధికార ఎన్డీఏ కూటమి భయపడుతున్న మాట నిజం. ఇక అంతర్జాతీయ విషయాలు చూస్తే బ్రిటన్లో ఒక స్కూల్లో డాన్స్ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక అగంతకుడు ఆ డాన్స్ కార్యక్రమం జరిగేటటువంటి దగ్గరికి వెళ్ళి 3 పిల్లల్ని కాల్చి చంపాడు. దాదాపు 10 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. సంఘటన జరిగింది నిజం, కానీ ఆ సంఘటన వెనక ఉన్నది ముస్లిం ఇమిగ్రెంట్, అంటే వలస వచ్చినటువంటి ముస్లిం ఆ దాడి చేసినటువంటి వ్యక్తి అని సోషల్ మీడియాలో యూకేకి చెందినటువంటి వాళ్ళు, బ్రిటన్కి చెందినటువంటి వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మినటువంటి సమూహాలు అనొచ్చు లేదా ప్రజలు అనొచ్చు, వాళ్ళందరూ కూడా యూకేలో స్థిరపడి ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరి వ్యాపార స్థావరాల మీద దాడులు చేశారు. లండన్ లాంటి నగరాల్లో కూడా అల్లర్లు జరిగాయి. పెద్ద పెద్ద నగరాల్లో మాంచెస్టర్లో కూడా అల్లర్లు జరిగాయి. ఎక్కడ యూకేకి చెందిన వారు కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి యూకే ప్రజలతో కలిసిపోయి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తుల స్థావరాల మీద దాడులు చేయటం అనేది హేయమైనటువంటి చర్య. దీనికి రిషి సునాక్ అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎవరు ఇతను అని చెప్పేసి టెస్ట్ చేస్తే అతను ముస్లిం ఇమిగ్రెంట్ కాదు, ఇంగ్లాండ్ లోనే పుట్టి ఏది కాల్పులు జరిపినటువంటి వ్యక్తి, ఇంగ్లాండ్ లోనే పుట్టి ఇంగ్లాండ్ లోనే పెరిగినటువంటి వ్యక్తి, రువాండన్ పేరెంట్స్ కి జన్మించినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని పట్టుకొని ముస్లిం ముద్ర వేసి మత కల్లోహాలు రెచ్చగొట్టడానికి ఏయో శక్తులు పనిచేశాయి అనేది కొంచెం ఆలస్యంగా తెలుసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంటే ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలో కొన్ని ప్రాంతాలే కాకుండా అంతర్జాతీయంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా మతం పేరుతోటి అల్లర్లు సృష్టించవచ్చు అనే దానికి ఈ తాజా ఉదాహరణ మనం తీసుకోవాలి. ఇక మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో స్టాంచెస్ట్ సపోర్టర్ టు ఇండియా అని పేరున్నటువంటి హసీనా మరి వాళ్ళ నాన్నగారి వల్లే బంగ్లాదేశ్ ఆవిష్కరణ జరిగింది. వాళ్ళ నాన్నగారేమో పితామహుడు ముజిబుర్ రహమాన్ అనుకుంటా ఆయన పేరు, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన కుమార్తెగా సుదీర్ఘకాలం 4 పర్యాయాలు వరుసగా గెలిచి ప్రధాని అయినటువంటి ఆవిడ దేశం విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి, ఏది మొన్న జనవరిలోనే ఆమె గెలిచినటువంటి ఆవిడ అధికారాన్ని వదిలిపెట్టి పరారీ కావాల్సినటువంటి పరిస్థితులు. కనీసం తాను దేశానికి ఒక మెసేజ్ ఇచ్చుకుంటాను, ఒక సందేశం ఇచ్చుకుంటాను, దేశ ప్రజలతో నేను మాట్లాడతాను అంటానికి కూడా ఈ తిరుగుబాటు చేసినటువంటి ఒక చిన్న కూటమి, చిన్న సమూహం అది. ఆ సమూహం అంగీకరించలేదు. నీ దారి నువ్వు వెళ్ళిపోవటానికి, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటానికి నీకు ఫ్లైట్ ఇస్తాం, నీ సోదరితో కలిసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు తప్ప ఆమెకు జాతికి సందేశం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. దీనికి అంతటికి వెనకున్నది ఎవరంటే, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దీని వెనక ఉన్నది పినాకి భట్టాచార్య అనేటటువంటి హిందూ. ఇతను ఒక సైంటిస్ట్, మాదక ద్రవ్యాలను
తయారు చేశాడు. అవి నకిలీ మాదక ద్రవ్యాలను తేలడంతో బంగ్లా ప్రభుత్వం ఆయన్ని బహిష్కరించేసరికి అతను ఫ్రాన్స్ లో నివాసం ఉంటూ ఈ యొక్క హసీనా భారతదేశ మద్దతురాలని, భారతదేశంతో ఇట్లా కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి సమూహాలన్నింటినీ కూడా రెచ్చగొట్టి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ అవుట్ ఇండియా అంటే భారతదేశాన్ని పారద్రోలండి, భారతదేశ అభిమానులని దేశం నుంచి పారద్రోలండి అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. అవుట్ ఇండియాని ఎప్పుడైతే భట్టాచార్య పేరు మార్చుకోవాలి అతను. మనలో కూడా చాలా మంది క్రైస్తవులు మతం మార్చుకున్నటువంటి క్రైస్తవులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పేరుతోనే ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శేషగిరిరావు ఇట్లా పేర్లతోటి ఉంటారు. కానీ వాళ్ళు క్రిస్టియన్ గా మతం మార్చుకుంటారు. అట్లా ఇతను భట్టాచార్య పేరు హిందువుగానే ఉంది కానీ ముస్లిం గా జీవనం సాగిస్తా ఉంది. ముస్లిం సాంప్రదాయాలను పాటిస్తా ఉంది. మసీదులకు వెళ్ళటం కేవలం ముస్లిం లాగా, ఒక సనాతన ముస్లిం లాగా అతను జీవిస్తూ ఉన్నాడు. అతను ఒక సమూహాన్ని తయారు చేశాడు. ఇతనికి సహకరించినటువంటి వాళ్ళు పీటర్ హాస్, ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి పీటర్ హాస్. ఈ పీటర్ హాస్ అనే అతను మరి అమెరికన్ అంబాసిడర్ గా చేస్తా ఉన్నాడు. ఇతను కూడా, వీళ్ళందరూ కూడా ఏంలాగా సస్పెండ్ అయిన వాళ్ళే, ఈ దేశం నుంచి బహిష్కరించబడినటువంటి వాళ్ళు. తర్వాత విలియం, తర్వాత ముషికుల్ ఫదల్ హన్సారీ. ఈ ముషికుల్ ఫదల్ హన్సారీ అనే ఆయన తారిక్ రహమాన్ తన గురువు గారు అని చెప్పుకుంటాడు. తారిక్ రహమాన్ కూడా ఒక విప్లవవాది. అలాగే చౌదరి హసాన్ సర్వారి, వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి అమెరికా కనుసన్నల్లో అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనిస్ ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ గా చేయాలి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేయాలి, బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా చేయాలనేటటువంటి వ్యూహం పన్నారు. అతను నోబెల్ బహుమతి పొందాడు అంటే అతను చాలా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గ్రామీణ బ్యాంకుని స్వయంగా స్థాపించినటువంటి వ్యక్తి. మన ఆంధ్రప్రదేశ్లో పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకును పెట్టినట్టుగా గ్రామీణ ప్రజలకు సర్వీస్ చేయటం కోసం అక్కడ గ్రామీణ బ్యాంకును స్థాపించినటువంటి ఆయన బంగ్లా ప్రజల్లో ఆ రోజున ముజిబుర్ రెహమాన్కి ఎంత మంచి పేరుందో అదేవిధంగా ఇతను కూడా మంచి పేరు ఉంది. కానీ అమెరికా అనుకున్న ప్రకారం యూనిస్ అక్కడ అధ్యక్షుడు అవుతాడని రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్పారు. అతనే అయ్యాడు. అంటే ఇప్పుడు CIA ఆధీనంలోకి పరిపాలన వచ్చినట్టుగా మనం అందరం గ్రహించాలి. అమెరికాకి ఇవన్నీ అలవాటే. పాకిస్తాన్లో చిచ్చు పెట్టింది, శ్రీలంకలో చిచ్చు పెట్టింది, బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టింది. అమెరికా అనుకున్న ప్రకారం వేస్తూ ఉంటుంది. ఇక చివరి అంశం, మరొక ప్రధానమైనటువంటి అంశం సునీత విలియమ్స్ వ్యోమగామి, అంతరిక్ష నౌకలో పరిశోధనలు చేయగలిగేటటువంటి ఒక గొప్ప సైంటిస్ట్. ఆవిడ జూన్ 4వ తారీఖు నాడు అంతరిక్ష వ్యోమగామిలోకి వెళ్ళారు. జూన్ 4 వెళ్ళేటప్పుడు ఆ షెడ్యూల్ ఏంటంటే 10 రోజుల్లో ఆవిడ తిరిగి వస్తారు. 10 రోజుల్లో తిరిగి వస్తారు అన్న ఆవిడ అది ఎక్స్టెన్షన్ అయిపోతా ఉంది, వాయిదాలు పడతా ఉంది. ఏదేదో కారణాలు చెప్తా ఉన్నారు. ఆ మధ్య అసలు సునీత విలియమ్స్ బ్రతికుందా చనిపోయిందా ఏమన్నా అయిందా అని చెప్పేసి పాపం ఒక వార్తలు కూడా వచ్చింది. అప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడా ముందుకొచ్చి
అక్కడ ఆవిడ ఉండటానికి సంవత్సరానికి సరిపడా దాదాపు 6 నుంచి 8 నెలలకు సరిపడా అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ఆక్సిజన్ కానీ ఏదైనా సరే ఆవిడ జీవించడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆవిడ ఖచ్చితంగా ఆగస్టులో వస్తుంది అన్నారు. ఆగస్టులో రాలేదు. ఆగస్టులో వస్తుంది అన్నటువంటి డేట్ రాగానే సెప్టెంబర్ డేట్ వేశారు. మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ సెప్టెంబర్ డేట్ రాకముందే, సెప్టెంబర్ కూడా రాదు, ఫిబ్రవరి వరకు ఆవిడ అక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఫిబ్రవరి, ఎక్కడ జూను, ఎక్కడ ఫిబ్రవరి? ఇదైతే శాస్త్రవేత్తల్లో కానివ్వండి, భారతీయ మూలాలు ఉన్నటువంటి సునీత విలియమ్స్ ని అభిమానించేటటువంటి భారతీయుల్లో కానివ్వండి, అంటే అంతర్జాతీయంగా అందరిలో ఉంది ఆందోళన, భారతీయుల్లో కూడా ఆవిడకి ఏమైంది అనేటటువంటి ఆందోళన జరుగుతూ ఉంది. అయితే శాస్త్రవేత్తలు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆవిడ క్షేమంగా ఉందని చెప్తా ఉన్నారు. అదే జరగాలని, ఆవిడ క్షేమంగా మళ్ళీ భూమి మీదకి అడుగు పెట్టాలని చెప్పేసి ఆశిద్దాం. ఇవి ఈ వారం విశేషాలు. నమస్తే, నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.